ఈ క్వశ్చన్లో వచ్చేసి మనకు ఈ లెటర్స్ మధ్య ఎన్ని డిఫరెంట్ అరేంజ్మెంట్స్ చేయొచ్చు అని అడుగుతున్నారు. అంటే ఫస్ట్ 3A's రాసుకొని తర్వాత బీసీ రాయొచ్చు, లేదా 3A's రాసుకొని తర్వాత సిబి రాసుకోవచ్చు, లేదా ఫస్ట్ సిబి రాసి తర్వాత 3A's రాయొచ్చు. అలా ఎన్ని విధాలుగా రాయొచ్చు అని అడుగుతున్నారు. అంటే ఫస్ట్ మనము ఇచ్చిన లెటర్స్ అనేవి రాసుకుంటాము, ఏ బి అండ్ సి. తర్వాత ఇక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ లెటర్స్ అని రాసుకుంటాము. ఎన్ని ఉన్నాయంటే 5. తర్వాత మనకు దాని అరేంజ్ మనం ఎలా రాసుకుంటామంటే n ఫ్యాక్టోరియల్ బై n1 ఫ్యాక్టోరియల్, n2 ఫ్యాక్టోరియల్, n3 ఫ్యాక్టోరియల్. అంటే 5 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే మనం ఎలా రాసుకోవచ్చు అంటే 5 × 4 × 3 ఫ్యాక్టోరియల్. ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్ రాసినాం. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, 1 ఫ్యాక్టోరియల్ అంటే 1. ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్, ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 5 4 వచ్చేసి 20. మనము 20 డిఫరెంట్ అరేంజ్మెంట్స్ అనేవి చేయొచ్చు ఏ బి అండ్ సి మధ్య.